ఇది పోచమ్మ తల్లి దేవాలయం అన్నమాట. జేఎన్టీ దాటిన తర్వాత వస్తారు ఇక్కడ గుడికి. ఇక్కడ శివుడు సో ఈ గుడికి వచ్చాను ఈరోజు. దక్షిణమూర్తి దక్షిణమూర్తి పవర్ఫుల్ అంటారు. దక్షిణమూర్తి శివుడి కంటే ముందు అన్నమాట. ఓం త్రయంబక యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారక నిర్వదనాలు ముఖ్యముఖ్యమవుతారు. నందిని శివుడు అన్నమాట. బయటికి ఇది పోచమ్మ గుడి ఇదన్నమాట. చాలా పవర్ఫుల్. అసలు ఈవిడి కాదనమాట. ఈవిడ పోచమ్మ మెయిన్ గుడికి. యాక్చువల్లీ ఒరిజినల్గా పాత గుడి అయితే ఇంకో దగ్గర ఉంది చూడండి. అసలుకి యాక్చువల్లీ ఇది పోచమ్మ గుడి, కానీ ఒరిజినల్ గుడి వచ్చి ఇదన్నమాట. అసలు ఇది చాలా పాతది. ఒరిజినల్ అన్నమాట. ఈవిడ పోచమ్మ, ఈవిడ పుట్ట అది ఉంది. ఈవిడ పోచమ్మ కూడా పోచమ్మ తల్లి అమ్మవారు. ఈవిడ ఒరిజినల్గా అమ్మవారు ఇక్కడ ఇలా పెడతారు. అసలు పెరుగన్నం, ఉల్లిపాయ, పెరుగన్నం. పోచమ్మ తల్లికి జై. కొంచెం ప్రసాదం తీసుకొని తిందాం. ఇలా ఉంటుంది అన్నమాట పోచమ్మ తల్లి. ఇది ఒరిజినల్ గుడి. ఇది మన తర్వాత కట్టేది. దూరం నుంచి చూస్తున్నాను అన్నమాట. చిన్న గుడి, చిన్నది కాదు పెద్ద గుడే, బాగా స్పేసియస్గా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇది చూసారు కదా, ఈ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమః. నమో సుబ్రహ్మణ్య స్వామి నమః. నమో సుబ్రహ్మణ్య స్వామి నమః. నమో సుబ్రహ్మణ్య స్వామి నమః. ప్రసాదం తినేద్దాం. చేశాను కదా, బాగుంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నట్టు చూద్దాం మామూలుగా. ఎండకి పాపం పెట్టారు కావాలి. సపోటా చెట్టు ఇది. ఇది సుబ్రహ్మణ్య స్వామి అది. ఇది పోచమ్మ గుడి అనమాట. ఇక్కడికి వచ్చా ఈరోజంతా 7th May 2025.